శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 6వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు మీ ఇంట్లోనే రహస్య శత్రువులు ఉన్నారు. ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. వారు ఎవరో, ఏం చేస్తున్నారో, వారి వలన మీకు కలిగేటటువంటి ఆపద ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి మంచి రోజుగా ఉండబోతుంది. కానీ మీరు ఏది మాట్లాడినా కూడాను దాని గురించి జాగ్రత్తగా ఆలోచించడం చాలా ముఖ్యం. లేకపోతే వ్యక్తులు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మీరు మీ యొక్క బిజీ షెడ్యూల్ మధ్య జీవితానికి సమయాన్ని కనుగొనగలుగుతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. షాపింగ్ కోసం మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకుని వెళ్లవచ్చును. స్నేహితుల మద్దతు పొందుతారు. అలాగే సాయంత్రం వినోదాల్లో గడపబోతూ ఉన్నారు. మతపరమైన కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపిస్తారు. ఈ రోజున అదృష్టం మీతో ఉంటుంది. మీ అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో ఇతరులు చెప్పేది కూడా వినాలి. అలాగే ఈ రోజున మీ జీవిత భాగస్వామితో మంచి అనుభూతి పొందుతారు. ప్రేమ భాగస్వామితో ఈ రోజు ఆనందంగా ఉంటారు. మీరు మీ అహంకారం మరియు అభిరుచి కోసం కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. కొత్త ఆస్తి కొనుగోలు కోసం ప్లాన్ చేసుకోవచ్చును. కానీ కొనసాగే ముందు అన్ని చట్టపరమైన విషయాలు తనిఖీ చేయండి. వ్యాపారులకు మంచి లభిస్తుంది. కొత్త కార్యాలయంలో చేరే వ్యక్తులు సిబ్బందితో మంచి అనుభవాన్ని కలిగి ఉంటారు. మీరు శక్తి మరియు ఆత్మవిశ్వాసం లోపాన్ని కలిగి ఉంటారు. ధ్యానం మరియు యోగాపై సమయాన్ని కేటాయించండి. ఆరోగ్యం బాగుంటుంది. కొంత దూరం ప్రయాణించే అవకాశాలున్నాయి. సంతోషకరమైన రోజుగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఈ రోజు గడపబోతూ ఉన్నారు. అలాగే ఈ రాశి జాతకులు జీవిత భాగస్వామితో సరదాగా కొన్ని ముచ్చట్లు పెడతారు. క్షణాలు గడిపే అవకాశం కనిపిస్తుంది. దానికోసం మీరు వారిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మీ పిల్లల అభ్యర్థన మేరకు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం మంచిది. జీవితంలో పూర్తి ఉత్సాహం ఉంటుంది. మీ పని పూర్తయినప్పుడు ఆనందానికి అవధులు ఉండవు. ఊహించని ఆర్థిక లాభం ఉండవచ్చు. అన్నదమ్ముల పట్ల సంతోషం ఉంటుంది. మీ ప్రేమికుడి భావాలు గౌరవించండి. మధ్యాహ్నం తర్వాత కొన్ని శుభవార్తలు అందుతాయి. భారీ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సృజనాత్మకమైన పనుల్లో మీ పేరుంటుంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. పాత స్నేహితుల్ని కలవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్తారు. ఉదయాన్నే మీ ఇష్ట దైవాన్ని పూజించండి. అనార్థులకు ఏదేని అన్నదానం చేయడం అనేది శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. ఆహారాన్ని దానం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దగ్గర బంధువులు కానీ మీ వద్ద పని చేసేవారు కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తుంటారు. కావున జాగ్రత్తగా ఉండండి. మీరు పని చేసే వారి వద్ద కానీ లేదా మీ దగ్గర బంధువులు కావచ్చు సంపాదించేటటువంటి డబ్బు గురించి కానీ మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ చెప్పొద్దు. మీరు డబ్బును కష్టపడి సంపాదిస్తుండవచ్చు. ఎటువంటి పని చేయకుండా డబ్బు రావాలని కోరుకునేవారు మీ యొక్క చుట్టుపక్కల కూడా ఉంటారు. ఎదుగుదల చూసి సోమరితనంతో ఎటువంటి పని చేయకుండా డబ్బు సంపాదించాలి అనుకునేవారు మీరు కష్టపడి సంపాదించే డబ్బును చూసి ఓర్వలేకపోతారు. మీ ఎదుగుదల ఓర్వలేకపోతారు. ఎటువంటి అవకాశం వచ్చినా మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తుంటారు. జాగ్రత్త పడండి. మీకు ఉన్న డబ్బు గురించి కానీ మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ వారి ముందు మాట్లాడొద్దు. సీక్రెట్ మెయింటైన్ చేయండి. వీలైతే వారికి దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.